ఇరాన్ ఈ యుద్ధంలో తెలివిగా అమెరికాని బోల్తా కొట్టేసింది. అమెరికా ఈ యుద్ధంలో అహంకారంతో బోల్తా పడిపోయింది. మొన్న జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో 2025 జూన్లో జరిగినటువంటి యుద్ధం 12 రోజులు ఒకవైపు ఇజ్రాయెల్, మరొక వైపు అమెరికా దుమ్ము దులిపేశాయి ఇరాన్ని. దాంతో 5 అణుబాంబు క్షేత్రాలు, అలాగే మరికొన్ని వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశాల మీద టార్గెట్ చేసి ఇరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇరాన్ ఉంటుందేమో అనుకున్నటువంటి అమెరికా బోల్తా పడిపోయింది. ఇజ్రాయెల్ కూడా ఇంచుమించు అదే పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాగారం అంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయింది. అందుకే పెంటగాన్ ఏమొచ్చేసి ఇప్పుడు పెంట చేస్తుంది. మేము ముందే చెప్పాం మీకు, యుద్ధం దిగడం తప్పు కాదు, కానీ యుద్ధాన్ని కొంచెం వాయిదా వేయండి. మన దగ్గర సరైనటువంటి ఆయుధాలు నిలవలేవు. నిలవలంటే పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి. ఈ వ్యూహాత్మకమైనటువంటి భాగంలో ఇరాన్ మీద పెద్ద దాడులు కాదు, చిన్న చిన్న దాడులు చేయాల్సి వస్తుంది. అలాంటివి మన దగ్గర లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తరలించేసాం కాబట్టి అలాంటి వాటిని సమకూర్చుకోవాలి, లేదా సొంతంగా తయారు చేయాలి. ఇప్పటికే ఆ ప్రోడక్ట్ని మొదలు పెట్టాం, కానీ వచ్చేసరికి చాలా సమయం పడుతుంది అన్న విధంగా పెంటగాన్ చెప్పింది. కానీ ట్రంప్ ఏమనుకున్నాడు, మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు అన్ని అవసరం పడదు, ఇరాన్ మీద మనం యుద్ధం చేస్తే చాలు, కనీసం వారం 10 రోజుల్లోనే మనకి దాసోహం అయిపోద్ది. ముఖ్యంగా ఖమేనీని చంపేస్తాం కాబట్టి వెంటనే దాసోహం అయిపోయి భయపడిపోయి వెంటనే కాళ్ళ బేరానికి వస్తుంది కాబట్టి మనం గెలిచినట్లు ఉంటుంది. మన యొక్క ఆయుధాగారం కూడా అయిపోయిందన్న విషయం బయటికి తెలియదు కాబట్టి ఇది వ్యూహాత్మకమైనటువంటి యుద్ధం అవుతుంది అన్న విధంగా ట్రంప్ ఏమొచ్చేసి వాళ్ళని సమాధానపరిచాడు. అయితే పెంటగాన్ ఏం చేసిందంటే మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇది పరిస్థితి, మా దగ్గర ఇవి లేవు, మీరు తర్వాత ఎవరూ కూడా డిఫెన్స్లో ఉన్నటువంటి త్రివిధ దళాలు ఎవరూ మమ్మల్ని నిందించడానికి లేదని మొట్టమొదటిగానే పెంటగానికి చెందినటువంటి CEO ఈ విషయాన్ని ప్రకటించగానే ట్రంప్ ఏమొచ్చేసి దానికి ఆమోద ముద్ర వేశాడు. 12 రోజుల్లో పూర్తిగా ఖతమైపోతుందని. కానీ ఇరాన్ దానికి అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు USS అబ్రహాం లింకన్, మరొక వైపు USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి నౌకలు కూడా పెట్టి మానసికంగా భయపెట్టాలని చూసింది. కానీ ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది, వీటి మీద కూడా దాడులు చేస్తుంది. దాని యొక్క ఆత్మాహుతి డ్రోన్లు బయటికి తీసింది. ఒకవైపు IRGC, మరొక వైపు మరొక దళాలు, మరొక వైపు బాసర్ దళాలు అన్నీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చిన్న చిన్న దాడులు చేశాయి. ముఖ్యంగా తన యొక్క తక్కువ ఖరీదైనటువంటి డ్రోన్లతో గల్ఫ్ దేశాల మీద దాడి చేసింది. ఇది కాకుండా ఖతర్ దగ్గర ఉన్నటువంటి ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థను నాశనం చేసేసి పెద్ద దెబ్బ కొట్టింది. సో వీటన్నింటినీ నాశనం చేయడానికి అమెరికా చాలా కష్టపడాల్సి వచ్చింది. పెద్ద పెద్ద క్షిపణుల్ని, పెద్ద పెద్ద ఆయుధాలని వాడాల్సి వచ్చింది. దానివల్ల రూపాయి విలువైనటువంటి ఇరాన్కి చెందినటువంటి ఆయుధాన్ని 50 రూపాయల నుంచి 100 రూపాయల విలువైనటువంటి వస్తువుతో కొట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే తామ్హక్ క్షిపణులు, ఇవి నౌకలు మరియు సబ్మెరైన్ల నుండి సుదూర లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులకు వీటిని అమెరికా ఎక్కువగా వాడింది. ఇకపోతే థాడ్ ఇంటరప్టర్స్, ఇరాన్ వంటి బాలిస్టిక్ క్షిపణులను గాలిలో పోల్చడానికి ఇవి చాలా ముఖ్యం, కానీ వీటి ఉత్పత్తి చాలా తక్కువ మరియు ఖరీదు ఎక్కువ అంట. ఇకపోతే పేట్రియట్ క్షిపణులు, ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను రక్షించడానికి ఇవి చాలా కీలకం. ప్రస్తుతం వీటి నిల్వలు చాలా తగ్గిపోయాయి. ఇదే విషయం ఇప్పుడు పెంటగాన్ చెప్తోంది. సో అమెరికా పరిస్థితి ఏంటి, ఇప్పుడు వీటిని తయారు చేయాలి, మన దగ్గర లేవు అని చెప్పడానికి లేదు. లేదా యూరోప్ దేశాల నుండి అరువు తీసుకురావాలి. యూరోప్ దేశాల నుండి అరువు తీసుకొస్తే ఇప్పుడు ఆ దేశాలు ఏ కండిషన్లు పెడతాయో తెలియదు. మళ్ళీ ఈ దేశాలు యుద్ధానికి సంబంధించి అక్కడ అవి ఇచ్చామంటే ఇప్పటికే ఇరాన్ అక్కడ ఉన్నటువంటి నౌకల్ని ఆపేస్తుంది. సో ఏదైనా జరగవచ్చు. ఇప్పటికే ట్రంప్ మాట విని ఉక్రెయిన్ నమ్మేసి మొత్తం తన యొక్క టెక్నాలజీని ఇస్తుంది కదా ఇజ్రాయెల్కి, అమెరికాకి, అలాగే గల్ఫ్ దేశాల్లో కూడా మోహరించింది కదా. ఇప్పుడు ఇరాన్ ఉక్రెయిన్ మీద నేరుగా దాడి చేస్తామంటుంది. దీనివల్ల అందరం ఇరుక్కుపోతాం కాబట్టి ట్రంప్ అందరినీ లాగేస్తున్నాడు కాబట్టి యూరోప్ బహుశా ఆ తెలివి తక్కువ పని చేయకపోవచ్చు.